హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్జే ఆన్లైన్ అకాడమీ. ఈరోజు మన క్వశ్చన్ చూద్దాం. ఈ కింది వాటిలో సరికానిది గుర్తించండి అన్నాడు. సో చూడండి, ఆదేశిక సూత్రాలను ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి స్వీకరించడం జరిగింది. ఎస్, కరెక్టే కదా. ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి మనం స్వీకరించాం. ఐర్లాండ్ స్పెయిన్ రాజ్యాంగం నుంచి గ్రహించింది అన్నాడు. ఎస్, కరెక్ట్. ఇది కూడా కరెక్టే. మనం ఐర్లాండ్ నుంచి తీసుకున్నాం, కానీ ఐర్లాండ్ ఎవరి దగ్గర నుంచి తీసుకుంది? స్పెయిన్ నుంచి తీసుకుంది. ఇది గుర్తుంచుకోండి. ఇది చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. స్పెయిన్ రాజ్యాంగం నుంచి ఐర్లాండ్ తీసుకుంది, ఐర్లాండ్ దగ్గర నుంచి మనం తీసుకున్నాం. సో ఆదేశిక సూత్రాల యొక్క ప్రధాన ఉద్దేశం సంక్షేమ రాజ్యాన్ని స్థాపించడం. ఎస్, కరెక్ట్ అండి. ద వెల్ఫేర్. ఆదేశిక సూత్రాలు అనేటువంటి రాజ్యం యొక్క సంక్షేమం గురించి చెప్తాయి. ఆప్షన్ డి ఉంది. ఆదేశిక సూత్రాలను న్యాయస్థానాల ద్వారా పరిరక్షించుకునే అవకాశం ఉంది అన్నాడు. సో ఇది రాంగ్ అండి. ఆదేశిక సూత్రాలు మనం న్యాయస్థానాల ద్వారా మనం పరిరక్షించుకోలేము. ప్రాథమిక హక్కుల్ని మనం న్యాయస్థానాల ద్వారా పొందొచ్చండి, కానీ ఆదేశిక సూత్రాలు అలా కాదండి. ఇవి మనం న్యాయస్థానాల ద్వారా మనం పరిరక్షించుకోలేము. సో ఇది రాంగ్ ఆన్సర్. సో మనకేమన్నాడు? కింది వాటిలో సరికానివి. ఈ మూడు సరైనవి కదా. సో సరికానిది ఏంటి? డి. ఆప్షన్ డి ఈజ్ మన క్వశ్చన్కి రైట్ ఆన్సర్ అండి, కానీ ఇది రాంగ్. మనం ఆన్సర్ చేసేటప్పుడు గుర్తించుకోండి, సరికానివి అని గుర్తించండి అన్నాడు. సో ఇవన్నీ సరైనవే, కానీ సరికాదు. కానీ రైట్ ఆన్సర్ ఏంది? మనకి డి. సో ఇలాంటి మరిన్ని ఎంసీక్యూ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.